రామన్నపాలెం అనే ఊర్లో కోటయ్య అనే ఒక కౌలు రైతు ఉన్నాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు ఉంది. పేరు కస్తూరి. నిజానికి కస్తూరి బాల్యమంతా చాలా కష్టాల్లోనే గడిచిపోయిందని చెప్పాలి. తండ్రి చేసే కౌలు పొలం, దానిమీద వచ్చే ఆదాయం చాలా తక్కువ కావటంతో కనీసం కూతుర్ని హైస్కూల్ దాటి చదివించుకునే అవకాశం కూడా లేకపోయింది కోటయ్యకి. అలా అని ఎదుగుతున్న కస్తూరి ఊరికే కూర్చోలేదు. తనకి వీలైనంతలో దేవుడు తనకిచ్చిన బుర్రని వాడుతూ తన తండ్రికి ఎంతో కొంత సహాయం చేసేది. అలా ఆమె తెలివితో చేసిన ఎన్నో పనుల వల్ల ఇప్పుడు ఆ కుటుంబం నిలబడింది. ఒకసారి కస్తూరి చిన్ననాటి స్నేహితురాలు ప్రియ కస్తూర్ని కలవటానికొచ్చింది. చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకోవటంతో తమ బాల్య జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ, నిజంగా మన చిన్నప్పటి రోజులు మళ్ళీ రావే కస్తూరి. అసలు ఏమీ తెలియని తనంతో అమాయకంగా మనం చేసిన పనులు గుర్తున్నాయా నీకు? అదేనే సుబ్బరాజు గారి మామిడి తోటలో సమ్మర్ వచ్చిందంటే చాలు అందరం పిల్లలు వెళ్ళి దొంగచాటుగా మామిడికాయలు దొంగలించుకుని వెళ్ళిపోతుంటే మనం మాత్రం గుర్తులేకనేవే. అసలు మన కోడిబుర్రలోకి వచ్చిన మొదటి ఐడియా కదా అది. అలా తేలిగ్గా తీసిపడేకే మన తోటి పిల్లలందరూ ఆడుకుంటూ అల్లరి చేస్తుంటే మనం మాత్రం మ్యాంగో జెల్లీ బిజినెస్ చేశాం, గుర్తుందా? అసలు సుబ్బరాజు గారిని మన డీల్కి ఎలా ఒప్పించామో తెలుసు కదా నీకు అంటూ గతంలోకి వెళ్ళిపోయారు. 19 ఏళ్ల క్రితం పిల్లలుగా ఉన్న కస్తూరి, ప్రియ ఇద్దరూ ఒకరోజు కలిసి నేరుగా సుబ్బరాజు గారి తోటలోకి వెళ్తారు. సుబ్బరాజు గారు, మేం చేసిన తప్పేనండి. మీరు లేని సమయంలో అందరూ అల్లరి పిల్లల్లాగా మేం కూడా మీ తోటలో పడి మీ మామిడి పళ్ళు దొంగతనం చేయడం చాలా తప్పండి. అందుకు మీరు ఏ శిక్ష వేసినా మీ ఇష్టమండి అంటూ కస్తూరి చాలా ధైర్యంగా సుబ్బరాజు ముందు నిలబడితే ఆమె వెనుకే నిలబడిన ప్రియకి మాత్రం లోలోపల భయం వేస్తుంది. సుబ్బరాజు తోటలో మామిడికాయలు దొంగతనం చేసి మళ్లీ అతని ముందుకే వచ్చి తప్పు ఒప్పుకొని నిలబడ్డమేంటో, అసలు తన తెలివైన ఫ్రెండ్ కస్తూరి ఇంత తింగరి పని ఎందుకు చేస్తుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ ప్రియ నిలబడింది. అప్పుడు సుబ్బరాజు కస్తూరి ధైర్యాన్ని, నిజాయితీని చూసి, సరే పాపా, నువ్వు తప్పు చేసిన దానివే అయినా అందరు పిల్లల్లా పారిపోయి దాక్కోకుండా నా ముందుకొచ్చి మన్నింపడుగుతున్నావు కాబట్టి మీకేమీ శిక్ష లేదులే, వెళ్ళండి. కానీ ఇంకెప్పుడూ నా తోటలోకి రాకండి. సరే సుబ్బరాజు గారు, మేం మళ్ళీ మీ మామిడి తోటకి రాము. కానీ మిగిలిన పిల్లలు రావటం మానరు కదా, అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అలా చేస్తే మీ మామిడి తోటలో ఈ వేసవి వెళ్లేంత వరకు మామిడికాయల దొంగతనాలు జరగవు. అవునా? ఏంటి పాపా ఆ ప్లాను? మరేం లేదండి, మీ తోటకి మేము ప్రతిరోజు వస్తాము. మీ తోటమాలికి చెప్పి మమ్మల్ని చెట్టుకు కట్టినట్టు తాడుతో వదులుగా చుట్టేమని చెప్పండి. మేం మాత్రం నిజంగా మీరు మమ్మల్ని చెట్టుకు కట్టినట్టే నటిస్తాము, ఏడుస్తాము, గోల కూడా చేస్తాము. అప్పుడు మామిడి పళ్ళ కోసం మీ తోటలోకొచ్చే అల్లరి పిల్లలు మా ఏడుపులు అరుపులు విని ఇక్కడికి రావడం ప్రమాదకరం అనుకుని భయంతో పారిపోతారు. అలా 1 నెల రోజులు చేస్తే చాలు, మళ్ళీ ఏ అల్లరి పిల్లలు మీ మామిడి తోటలోకి రారు. అది సరే, నువ్వు నాకీ ఆలోచన చెప్తున్నావెందుకు? ఈ వంకతో నా తోటలోకి దూరి అన్నీ మామిడికాయలు మీరిద్దరే కొట్టేద్దామనా? మేమలా చేస్తే మమ్మల్ని నిజంగానే మీరు చెట్టే కట్టేయండి సుబ్బరాజు గారు అంటూ ధైర్యంగా కస్తూరి అన్న మాటకి ఆ మామిడి తోట యజమాని సుబ్బరాజుకి చాలా నమ్మకం కలిగింది. అందుకే కస్తూరి చెప్పిన నాటకాన్ని ఆడటానికి ఒప్పుకున్నాడు. ఈ విధంగా సుబ్బరాజు నొప్పించి ఇంటికెళ్లేటప్పుడు ప్రియ గుండెలు కొంచెం తేలికపడ్డాయి. అందుకే తన ఫ్రెండ్ కస్తూరితో, కస్తూరి, ఏంటే అంత పిచ్చి పనిచేసావు? మన రోజు బాగుండి ఆ సుబ్బరాజు గారు మనల్ని ఏమీ అనలేదు, కానీ ఆయన తోటలో మామిడికాయలు కొట్టేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటే? నువ్వేం భయపడకే, నేను కావాలని ఇదంతా చేస్తున్నాను. మనం సరదాగా మామిడికాయలు కొట్టుకొని తింటున్నాం గాని సుబ్బరాజు గారి తోటలో కాయలు చాలా పెద్ద పెద్ద మామిడికాయలు అవుతాయి. అవి మగ్గినాక ఎంత రుచిగా ఉంటాయో. అలాంటిది మనం ఇప్పుడు ఆయనకి దగ్గరైతే ఆ తోటలోనే మనం ఉంటాం కదా, అప్పుడు బాగా మగ్గిపోయినవి పెద్ద పెద్ద మామిడి పళ్ళు రాలిపోతాయే. వాటిని మనం ఏరుకుంటామని అడిగితే ఆయన కాదండి కదా. కానీ నేల రాలిన మామిడి పళ్ళు మనం ఏం చేసుకుంటామే? వాటిగా రాలిపోయిన మామిడి పళ్ళ గుజ్జు చాలా రుచిగా ఉంటుంది. అందుకే రాలిపోయిన పండ్లలో పాడైన కాస్త వదిలేసి
బాగున్న చోటున్న మామిడి గుజ్జు ఆ రసాన్ని తీసి దాంతో మామిడి జెల్లి తయారు చేసుకొని దాన్ని మనం అమ్ముకోవచ్చే. అలా చేస్తే ఆ వచ్చే డబ్బుతో వేసవయ్యాక స్కూలు తెరుస్తారు కదా, అప్పటికి మనం పుస్తకాలు కొనుక్కోవచ్చు ప్రియా అంటూ ఆ రోజు కస్తూరి చెప్పిన మాటని ఇన్నేళ్ల తర్వాత ప్రియ గుర్తు చేసుకుంటుంది. నిజంగా చిన్నప్పటి నుండి నీది చాలా స్మార్ట్ బ్రెయినే. నువ్వు కూడా మా అలాగా చదువుకునుంటే ఏదో ఒక దానిలో ఎక్స్పర్ట్ అయ్యేదానివి. కానీ బ్యాడ్ లక్, నువ్వు హై స్కూల్ దగ్గరే చదువు ఆపేశావు. అయినా కానీ నువ్వు జీనియస్ వే అని అంటుంది. ఈ విధంగా తన చుట్టూ ఉన్న పరిస్థితుల నుండి తనకి అవసరమయ్యే సంపాదనని సృష్టించుకోవటంలో కస్తూరి చిన్నప్పటి నుంచి ముదురే. అందుకే ఇప్పటికీ ఆమెకు పెళ్లి వయసు వచ్చే నాటికి ఆమె తండ్రి పరిస్థితి కొంచెం ఆర్థికంగా మెరుగుపడింది. ఇన్నేళ్ల తర్వాత తన ఫ్రెండ్ని కలిసిన తర్వాత ప్రియకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎలాగైనా తన ఇన్నోసెంట్ అన్నయ్యకి తెలివైన తన ఫ్రెండ్ కస్తూరికి పెళ్లి జరిపిస్తే క్లోజ్ ఫ్రెండ్స్ కాస్త వదినా మరదళ్ళు కావచ్చునని అనిపించింది ప్రియకి. అందుకే తన ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఒప్పించింది. చిన్నప్పటి నుండి ప్రియ వల్ల కస్తూరి పేరుగాని ఆమె తెలివితేటలు, కష్టపడే గుణం అన్నీ ప్రియ ఇంట్లో వాళ్ళకి పరిచయమే. కాబట్టి కూతురు ఈ ప్రపోజల్ పెట్టగానే ఇంట్లో అందరూ అందుకు ఒప్పుకున్నారు. అలా క్లోజ్ ఫ్రెండ్స్ కాస్త వదినా మరదళ్ళు అయిపోయారు. ఏంటి ప్రియా, కొత్తగా వదిన వదిన అంటున్నావు? ఎప్పుడు పిలిచినట్టే కస్తూరి అని పిలవ్వే. హలో వదినమ్మా, నీకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటే మా అన్ననిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాను? నీలాంటిది నాకు వదిన అయితే చాలా హ్యాపీ. అందుకే కదా నీకు మా అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ చేశాను. ఇక నుండి నిన్ను నేను వదిన అంటాను, నువ్వు మరదలా అని పిలవాలి, లేకపోతే నేను ఊరుకోను అంటూ బొంగమూతి పెట్టుకుని మరీ అర్ధమొగుడైన ఆ ఆడపడుచు హుకుం జారీ చేసింది. అలా కస్తూరి అదృష్టం సుడితిరిగి ఒక పెద్దింటికి కోడలైంది. తన ప్రాణ స్నేహితురాలే వదినైంది. రోజులు ఇలాగే గడుస్తున్నాయి. ప్రియ వాళ్ళ నాన్నకి ఒక డైరీ ఫామ్ ఉంది. ఆ ఫామ్లో కొద్ది కాలంగా పెట్టుబడికి లాభానికి మధ్య వ్యాపారం దూరాన్ని చేస్తుంది. దాంతో కస్తూరి మామగారు కుంటుపడుతున్న తమ వ్యాపారాన్ని చూస్తూ చాలా డీలా పడిపోయాడు. అలాంటి సమయంలో ఒకరోజు కస్తూరి, మావయ్య, కొద్ది రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను, మీరెందుకో దిగులుగా ఉన్నట్టుంటున్నారు. ఏమీ లేదమ్మా, మనకి 50 గేదెలున్నాయి. వాటితో వచ్చే పాలని మనం ఒక పెద్ద చాక్లెట్ కంపెనీకి అమ్ముతాం. కానీ ఈ మధ్య వాళ్ళు మన దగ్గర కన్నా తక్కువ ధరలో ఎక్కడో పాలు కొంటున్నారని తెలిసింది. అవి కూడా అంత నాణ్యమైన పాలు కాదంట. అయినా వాళ్ళు అలా చేయటంతో మన దగ్గర సగం పాలు తీసుకోవటమే తగ్గించేశారు. మనక వాళ్ళు తప్ప ఇన్నాళ్ళు మరే కస్టమరు లేడు, ఏ ఆర్డరు లేదు. ఇప్పుడు ఒక్కసారి సగం పాలు వాళ్ళు వద్దంటే ఆ పాలు పాడైపోతున్నాయమ్మా. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియటం లేదు. దీనివల్ల మనకి చాలా నష్టం వచ్చేస్తుంది. ఇంత చిన్న సమస్యకి అంతగా దిగులు పడ్డవేంటి మావయ్య? దానికి చక్కటి పరిష్కారం వెతికితే చాలు కదా. అది అనుకున్నంత తేలిక కాదమ్మా. ఇప్పటికిప్పుడు మనకి కొత్త కస్టమర్ దొరకాలన్నా, మన దగ్గర ఉన్న పాలకి కొత్త ఆర్డర్ రావాలన్నా చాలా కష్టం. ఇవన్నీ నీకు అర్థం కాదులేమ్మా అంటూ తన కోడలు ఏం చెప్పాలనుకుందో కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంతలో ఆ ఇంటి అల్లరి ఆడపడుచు కస్తూరి మరదలు ప్రియా కలగజేసుకుని, నాన్న, వదిన కారణం లేకుండా ఏది మాట్లాడదు. తను ఒక విషయం అడిగిందంటే దాని గురించి తన బుర్రలో ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. మీకు చెప్పానుగా, తన చిన్నప్పటి నుండి సమస్యల మీద ఎలా స్వారీ చేయాలో తెలుసుకుంటా పెరిగింది. నా ప్రియమైన వదినమ్మా, ఇప్పుడు నాన్నకొచ్చిన ప్రాబ్లంకి పరిష్కారం ఏంటో చెప్పు. నీ బుర్రలో ఏదో రెడీ చేసి పెట్టే ఉంటావుగా. అవును మరదలా, మావిగారు చెప్పకపోయినా నాకు విషయం చూచాయిగా ఇంతకు ముందే అర్థమైంది. మరి లేట్ ఎందుకు? ప్లాన్ ఏంటో చెప్పు. మనం ఒక పని చేయొచ్చు మావయ్య. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ చాక్లెట్ కంపెనీ వాళ్ళు కావాలనే మన దగ్గర పాలని తీసుకోవటం లేదు అనిపిస్తుంది. అందుకు కారణం వాళ్ళు మనకన్నా తక్కువ రేటుకి వేరే దగ్గర తీసుకోవడం కాదు. ఇలా సగం పాలని వద్దంటే మనకి ఏం చేయాలో తోచక మనమే మరి కాస్త తక్కువ రేటుకి ఇస్తామని వాళ్ళు అలా చేస్తున్నారు. కావచ్చమ్మా. గతంలో వాళ్ళు 2-3 సార్లు ఇలా ధర తక్కువ చేయమని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మరింకేం, మన దగ్గర ఇంకాస్త తక్కువ ధరకి కొనుక్కున్నా వాళ్ళ వ్యాపారంలో లాభం పెరుగుతుంది. పైగా ఇది వేసవి కాలం కూడాను. ఇప్పుడు చాక్లెట్ చిల్స్ బాగా పెరుగుతాయి కదా. పిల్లలకి సెలవులు ఉంటాయి, ఇళ్లలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా చాక్లెట్ చిల్స్ పెరుగుతాయి. ఇంకా ఎక్కువగా ఊరించకుండా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చెప్పొద్దునమ్మా. అదేంటో తెలుసుకోవాలని నాకు చాలా తొందరగా ఉంది.
మావయ్య, మన దగ్గర సగం పాలు చాలంటున్న ఆ చాక్లెట్ కంపెనీ వాళ్ళకి పూర్తిగా పాలు పోయడం కుదరదని చెప్పేసేయండి. అలా చేస్తే ఇప్పుడు సగం వేస్ట్ అవుతుందంటున్న పాలు పూర్తిగా వేస్ట్ అవుతాయి కదా వదినా. లేదు, అలా వేస్ట్ని మాత్రం జరగనివ్వం. మన దగ్గరున్న పాలని ఒక సగం శాతం 2 నెలల పాటు మనమే తోడుపెట్టి ఆ తోడుకున్న పెరుగుని మజ్జిగలా చిలికి ఈ ఎండాకాలం 2 నెలలు జనాలకి అందుబాటులో ఉండే ధరల్లో చల్లటి మజ్జిగని అమ్ముదాం. మిగిలిన సగాన్ని స్వీట్ స్టాల్స్కి వాటికి అమ్ముదాం. ఎందుకంటే స్వీట్స్ వాళ్ళకి తక్కువ ధరలో పాలెవరిస్తారో, చక్కటి చిక్కటి పాలెవరిస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి. కానీ ఇలా ఉన్న కాస్త వ్యాపారాన్ని చెడగొట్టుకుని మనం ఇలా ఎందుకు చేయాలంటావు? చూడు మరదలా, ఈ వదిన మీద నీకు నమ్మకం చాలా ఎక్కువ కదా. మరి నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. ఇలా చేస్తే మనకే లాభం. చూడమ్మా కోళ్ళ, నువ్వు చెప్పినట్టు చేయడానికి నాకేమీ ఇబ్బంది లేదు. అది కూడా 2 నెలలే కాబట్టి మనము ఏదోలాగా మేనేజ్ చెయ్యొచ్చు. కానీ ఇలా చేస్తే ఆ తర్వాతైనా మన పాల వ్యాపారం నిలబడుతుందంటావా? అవును మావయ్య, ఇది ఎండాకాలం. ఇప్పుడు బర్రెలు కూడా తక్కువగానే పాలిస్తాయి. కావాలంటే 2 పూట్లా తీసే పాలకి బదులు 1 పూట మనం పాలు తీసుకుందాం. మరో పూటకి ఆ పాలని వాటి దూడలకే వదిలేద్దాం. అలా అయితే ఆ పాలతో పెరిగే దూడలు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి కదా. అందులోనూ మనం ఇలా చేయటం వెనుక ఉద్దేశం వేరు. మనల్ని కావాలని ఇబ్బంది పెట్టాలనుకుంటున్న ఆ చాక్లెట్ కంపెనీ వాళ్ళకి మన విలువ తెలియచేయటం అసలు ఉద్దేశం. వాళ్ళకి మన విలువ తెలవటం వరకు ఓకే, కానీ ఇప్పటికీ సగం వ్యాపారం నష్టపోతున్నామన్నారు కదా నాన్న. మళ్ళీ ఇప్పుడు మరో 2 నెలల పాటు అదే కంటిన్యూ అయితే ఆ నష్టాన్ని ఎలా రికవర్ చేస్తాం వదినా? నాకేం అర్థం కావడం లేదు. అదే చెప్తున్నాను, ఆ కంపెనీ వాళ్ళు కావాలని వేసవి దగ్గరకు వచ్చాక మనల్ని తమ కంట్రోల్లోకి తీసుకొని ఆ తర్వాత ఇవే టర్మ్స్తో మనల్ని దోచుకోవాలనుకుంటున్నారు. కనుక వాళ్ళకి మనం బుద్ధొచ్చేలా చేయాలి. నువ్వు చెప్పేది వినటానికి బావుందమ్మా కోళ్ళ, కానీ ఇది వర్కౌట్ అవుతుందా అని. ఖచ్చితంగా మావయ్య, మన దగ్గర సగం చిక్కటి నాణ్యమైన పాలన తీసుకొని మిగతా సగం కల్తీవి తీసుకొని వాళ్ళు మనల్ని బెదిరించాలనుకుంటున్నారు. అప్పుడు మనం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తామని వాళ్ళ అంచనా కావచ్చు. కానీ మనం మొత్తానికి పాలు సప్లై ఆపేస్తామని వాళ్ళు ఊహించరు. అందుకే 2 నెలల్లోపే వాళ్ళు మళ్ళీ మనతో బేరాలకొస్తారు. అప్పుడు మీరు వాళ్ళని అడ్వాన్స్ పేమెంట్ అడగండి. వాళ్ళు చేసిన దానికి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ నిలబెట్టుకోవడానికి మనకి అడ్వాన్స్ పేమెంట్ చేస్తారు. ఆ డబ్బుని తీసుకెళ్లి షార్ట్ టర్మ్ షేర్స్లో పెట్టండి. ఎలాగో మీకు షేర్స్ మీద మంచి అవగాహన ఉంది కనుక వాళ్ళిచ్చిన డబ్బుని మనకి లాభం కలిగే షేర్స్లో పెట్టి ఆ వచ్చే లాభాన్ని ఇప్పుడు మనం పోతున్న నష్టం లెక్కలో జమ చేయండి. వావ్, సూపర్ వదినా, నీ బుర్రే బుర్ర. ఒకే దెబ్బకి 2 పిట్టలు కాదు మరదలా, 3 పిట్టలు. ఎలాగో ఈ సమ్మర్లో డ్రింకులకి వాటికి గిరాకీ కూడా పెరుగుతుంది కనుక మనం మజ్జిగని తక్కువ ధరకు అమ్మితే జనాల దాహము తీరుతుంది. మన డైరీ ఫామ్ గురించి కూడా ప్రచారం జరుగుతుంది. దానివల్ల మనకి మరికొంత వ్యాపారం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరేమంటారు మావయ్య? ఇంకా అనేదేముందమ్మా కోళ్ళ, నిజంగానే నీ తెలివి అమోఘం. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఇంక మన వ్యాపారానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. జరిగితే ఏంటి నాన్నా, జరిగి తీరుతుంది. చూసావా, నా ప్రియమైన వదినమ్మ మన వేసవి కాలాన్ని కూడా ఎంత చల్లగా మార్చేసిందో. అందుకే నాన్న, ఈ 2 నెలల పాటు మన డైరీ సంగతి నేను వదిన చూసుకుంటాం. నాకు కూడా ఇదో కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా అని చదువు లేకపోయినా తన తెలివితేటలతో తమ వ్యాపారానికి వచ్చిన సమస్యని సెట్ చేసి ఈ సమ్మర్ని కూడా సూపర్ కూల్ సమ్మర్గా మార్చేశారు ఆ వదినా మరదలిద్దరు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూవర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూవర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూవర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి
మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. పారిజాతపురం అనే ఊరిలో ఒక అనాథాశ్రమం ఉంది. ఆ ఆశ్రమం 25 పైబడి అక్కడ ఉంది. అందులో పెరిగిన వాళ్ళు, అక్కడే ఉండి చదువుకున్న వాళ్ళు చాలామంది బయటకొచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడి బ్రతుకుతున్నారు. అందుకే ఆ ఆశ్రమంలో 10 ఏళ్ల క్రితం పెరిగిన వాళ్ళందరూ భారతదేశంలో ఒక్కో చోటికి బ్రతుకు తెరువుకు వెళ్లిపోయి బ్రతుకుతున్నారు. కాని ఇన్నేళ్ల తర్వాత వాళ్లలో సూరిబాబు అనే యువకుడు మాత్రం చాలా రోజులుగా తమ బ్యాచ్లో ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలందరి కాంటాక్ట్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి ఎవరో ఫ్రెండ్తో ఫోన్లో సూరిబాబు మాట్లాడుతూ ఉండగా అతని భార్య అక్కడికొచ్చి, సూరి, అక్కడ పార్టీలో అందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ వేస్ట్ ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నావు. త్వరగా కిందకి రా. అవతల పార్టీలో డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను వాళ్ళకి పరిచయం చేయాలని డాడీ చూస్తున్నారు. వస్తున్నాను కానీ వేస్ట్ ముచ్చట్లని అలా తీసి పారేస్తావేంటి డియర్? నేను మా అనాథాశ్రమంలో మా బ్యాచ్ వాళ్ళందరినీ కలవటానికి చాలా రోజులుగా ట్రై చేస్తున్నానని నీకు తెలుసు కదా. ఇప్పుడు అందులో 2 కాంటాక్ట్ దొరికింది. ఆ డీటెయిల్సే తీసుకుంటున్నాను. ఏదైతే నేను సూరి, అది ఇప్పుడు టైం వేస్ట్ పనే కదా. ఇప్పుడు నువ్వేమీ అనాథవి కాదు కదా. నాతో పెళ్ళయింది నీకు. మా డాడీ తన కంపెనీలకి నిన్ను ఎండీని కూడా చేశాడు. ఇప్పుడు నీకు ఒక భార్య, అత్త, మామ, బావమరిది, ఒక కుటుంబమే ఉంది. త్వరలో పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాం మనం. ఇంకా అనాథాశ్రమాలు కూడా మనకెందుకు? అయినా నువ్వు పెరిగిన ఆశ్రమం మూతపడి 2 ఏళ్ల పైన అయ్యింది. ఇప్పుడు దాని గురించి పెట్టే ముచ్చట వేస్ట్ ముచ్చట కాక ఇంకేంటి అంటూ తన భర్త మనసు గాయపడుతుందేమో అనే ఆలోచన కూడా లేకుండా డబ్బున్న ఇంటి పిల్లలాగా చాలా అహంకారంతో మాట్లాడింది సూరి భార్య. నిజానికి కేవలం సూరి పరిస్థితే కాదు, అలా అనాథాశ్రమాల్లో పెరిగిన చాలామంది పరిస్థితి ఇలానే ఉంది. కష్టపడి చదువుకొని తమ తెలివితేటలతో ఎదుగుతున్న వారిని ఇలా సూరిని చేసుకున్నట్టు అల్లుణ్ణి చేసుకుని భర్త అనే ట్యాగ్తో 24/7 ఒక వర్కర్ని వెతుక్కొని అల్లుడి హోదాలో తమ గుమ్మంలో కట్టేసుకునే డబ్బున్నవారు కొందరైతే, మరికొందరు అనాథల్ని పెళ్లి చేసుకుని తామేదో సమాజాన్ని ఉద్ధరించేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేవారు కొందరు. అలా సూరితో పాటు ఆశ్రమంలో పెరిగిన కుమారి పరిస్థితి కూడా చూద్దాం. కుమారి భర్త ఆఫీస్లో అలసిపోయి చాలా ఆకలి మీద ఇంటికొచ్చాడు. భర్త రాగానే కుమారి భోజనం వడ్డించి ఎదురు చూస్తుంది. అతను ఆ భోజనం తిని, అబ్బా ఏంటి కుమారి, ఇవాళ నువ్వొండావా వంట? అవునండి, వంట నేనే వండాను. ఏం బాలేదా? నీ మొఖంలా ఉంది. ఇదేమైనా మీ అనాథాశ్రమం అనుకుంటున్నావా? ఎలా వండి పెట్టినా గతిలేని వాళ్ళు తిన్నట్టు తినేయడానికి. నెల మొత్తం ఎంతో కష్టపడి నేను సంపాదించుకొచ్చేది కనీసం కడుపు నిండా అయినా తినడానికి, అంతేగాని ఇలా చండాలమైన రుచులు చూడ్డానికి కాదు. అసలు అమ్మ ఎక్కడికెళ్ళింది? రోజు అమ్మే కదా వంట చేసేది. మీ అక్కయ్య గారు అత్తయ్యని రమ్మని ఫోన్ చేశారండి. అందుకే రేపు వచ్చేస్తానని ఉదయాన్నే వెళ్ళారు. మీరొస్తే మీకు చెప్పమని నాకు చెప్పారు. ఛా, ఆ వెళ్ళేదేదో వంట చేసి వెళ్ళిండొచ్చు కదా. అసలు మీ అనాథాశ్రమంలో అప్పనంగా కూర్చోబెట్టి మేపడమేనా? కనీసం వంటలు కూడా ఎలా చేయాలో ఏ విధవా నేర్పలేదా? ఏంటో నా రాత. వద్దమ్మా వద్దమ్మా అని చెప్తున్నా వినకుండా ఓ అనాథం తెచ్చి నా నెత్తిన తగిలేసింది మా అమ్మ. అదే కాస్త నలుగురు మధ్యలో పెరిగిన పిల్ల పెళ్ళంగా వచ్చుంటే మంచి చెడు అన్నీ తెలిసేవి. ఏం చేస్తాం, అంతా నా రాత అంటూ చాలా చులకనగా మాటలనేసి వెళ్ళిపోయాడు. అంత జరుగుతున్నా తానున్న పరిస్థితిలో భర్తకి ఎదురు చెప్పి మాట్లాడితే తన మీద నమ్మకం పెట్టుకుని కోడల్ని చేసుకున్న తన అత్తగారి మాట ఎక్కడ పోతుందో అని కుమారి నోరు మూసుకుని ఉంది. ఈ విధంగా ఆ ఆశ్రమంలో పెరిగిన ఎందరో పరిస్థితి ఇంతకు భిన్నంగా అయితే ఏమీ లేదు. అలా 10 రోజులు గడిచిన తర్వాత సూరి ఎంతో కష్టపడి తన బ్యాచ్లో 5గురి జాడని కనిపెట్టగలిగాడు. ఆ 5గురిలో కుమారి, ప్రభాకర్ అన్న, దేవి, విష్ణు, శరత్లు ఉన్నారు. అందుకే అందరూ కలిసి చాలా తిప్పలు పడి ఒకసారి ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారు. అన్నేళ్ల తర్వాత ఒకరినొకరు చూసుకున్న ఆ అనాథలందరికీ పాత రోజులు గుర్తుకొచ్చాయి. అందుకే చాలా భావోద్వేగానికి లోనై ఆ తర్వాత కాస్త తేరుకొని, ఎలా ఉన్నారందరూ? ప్రభాకరన్నా, నువ్వెలాగున్నావు? మా అందరిలో నువ్వే పెద్దవాడివి. మా అందర్నీ నీ సొంత తమ్ముళ్ళు చెల్లెల్లా చూసుకునేవాడివి. ఎలా ఉందన్న లైఫ్? ఎలా ఉందంటే ఏం చెప్పాలి కుమారి, మనలాగే మరొక అనాథ పిల్లని చూసి పెళ్లి చేసుకున్నాను. ఈ మధ్య తనతో కూడా డైవోర్స్ అయింది. అయ్యో, దేనికన్నా?
ఎందుకేముంది దేవి, అనాథలుగా ఉన్న వాళ్ళందరూ మనలాగే బంధాల కోసం పాకులాడతారని నేను భ్రమపడ్డానని తనని పెళ్లి చేసుకున్నాకే తెలిసింది. తను అదో తరహా మనిషిలే. పెరిగింది ఒంటరితనంలోనే గదా. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని కూడా నేను ఒంటరిని అనే అనిపిస్తుంది. అందుకే ఎలాగూ పెళ్ళై 3 ఏళ్లైంది గదా, నేను మరొక వ్యక్తిని ఇష్టపడుతున్నాను. అతనికి చక్కగా ఫ్యామిలీ ఉంది. అతని దగ్గర ఉంటే నేనిక్కల్లాగా జాబ్ కూడా చెయ్యక్కర్లేదు. అందుకే మనం డైవోర్స్ తీసుకుందాం అంది. వదినడిగితే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావన్నా? ఒప్పుకోక గొడవ పడమంటావారా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అవగాహన. అది లోపించాక ఆ బంధాన్ని ఎంత కట్టి ఉంచాలనుకున్నా అది నిలవదు. మామూలుగా అయితే ఇలాంటి డిఫరెన్సెస్ ఏ భార్యాభర్తల మధ్యనైనా వస్తూ ఉండొచ్చు. కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళ పక్కన అమ్మా నాన్న, అన్నా వదిన, అమ్మమ్మ ఇలా ఎందరో బంధువులుంటారు. కనుక ఆ ఆవేశాన్ని తగ్గించేలా, బంధం విలువ తెలిసేలా కాస్త బ్రెయిన్ వాష్ చేస్తారు. ఒకరోజు కాకపోయినా ఒకరోజుకైనా వీళ్ళు వింటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు కదా మనకి. అక్కడికి ఎప్పుడైనా నేను కాస్త సున్నితంగా చెప్పాలని చూసినా అది తను తప్పుగా అర్థం చేసుకునేది. అందుకేరా కలిసుండి తనని బాధ పెట్టడం ఎందుకు, విడిపోతే తను ఆనందంగా ఉంటానంటుంది కదా అని డైవోర్స్ ఇచ్చేశాను అంటూ తనకున్న సమస్య ఏంటో చెప్పుకున్నాడు. ఇలా అందరి కన్నీటి కథలు చెప్పుకున్నాక చివరిగా విష్ణు వాళ్లతో ఇలా అంటున్నాడు. మీ అందరి కథలు విన్నాక నాకు పెళ్ళంటేనే భయమేస్తుంది. అలా అని ఇప్పటి వరకు గడిపిన ఒంటరి జీవితంలా మిగిలిన జీవితాన్ని గడపాలని కూడా లేదు. అందుకే మీ సమస్యలని విన్నాక నాకు ఆలోచన వచ్చింది. ఏంట్రా విష్ణు అది? ఏమీ లేదురా, మీలో అందరూ ఇబ్బంది పడ్డాకి కారణం మన ప్రభాకర్ అన్న ఇందా చెప్పినట్టు మీ వెనక కుటుంబం అనే బలం లేకపోవడమే. నిజానికి అది మనకుంటే మనం అనాథలం ఎందుకు అవుతాం? అందుకే నాకు ఐడియా వచ్చింది. ఇక నుండి మనం 6గురం కలుస్తూ ఉందాం. ఇకపై మన 6గురం ఒకే కుటుంబంగా ఉందాం. మనలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ల తరపున మాట్లాడాకి, వెన్నంటి తోడుగా ఉన్నామని భరోసా ఇవ్వటానికి మనలో మనమే ఒకరికొకరం తోడుంటే మనకిలాంటి సమస్యలు రావనిపిస్తుంది. నిజమేరా, విష్ణుగాడు చెప్పిన ఆలోచన బాగానే ఉంది. మనం ఎవరూ లేని వాళ్ళం అనే భావన వల్లే మనం చాలా సందర్భాల్లో వీక్ అయిపోతున్నాం. మాట్లాడాల్సిన సమయాల్లో మాట్లాడకుండా రాజీ పడిపోతున్నాం. అందుకే ఇకపై మనం ఒకే కుటుంబం అని అందరూ ఒకరికొకరు అన్నేళ్ల తర్వాత స్నేహితులుగా కలిసిన ఒక కుటుంబంగా మారిపోయారు. అలా ఒకే కుటుంబంగా మారాక మొట్టమొదట వాళ్ళు విష్ణుకి పిల్లని చూడ్డానికి వెళ్లారు. అక్కడ పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురికి తన వాళ్ళని పరిచయం చేస్తూ విష్ణు ఇలా చెప్తాడు. ఇదిగో ఈయనే మా ప్రభాకరన్న, మా అందరికీ ఈయనే పెద్దన్న. ఆ తర్వాత అదిగో తను కుమారక్క. ఆ తర్వాత వాడు సూరిబాబు, మా రెండో అన్న. ఆ అన్న తర్వాత నేను. నా తర్వాత ఇదిగో ఇది మా అందరికన్నా చిన్నది దేవి, మా అందరికీ ముద్దుల చెల్లెలు అంటూ ఎంతో గర్వంగా తన కుటుంబం అని చెప్పి వాళ్ళందరినీ పరిచయం చేశాడు విష్ణు. ఆ తర్వాత అన్ని మాటలు కుదరటంతో ఒకే కుటుంబంగా ఉన్న వాళ్ళందరి సహకారంతో, వాళ్ల ఆశీర్వాదంతో విష్ణు పెళ్లి ఘనంగా జరిగింది. ఇక ఆ తర్వాత ఆ 6గురు తమ తమ జీవితాల్లో తమ తరపు మాట్లాడడానికి ఒక బంధం అవసరం వచ్చింది అన్నప్పుడల్లా ఒకరికి 6గురు వెళ్లి తన తోబుట్టువు లాంటి వారికి అండగా నిలుస్తూ వచ్చారు. అలా ఒకటి కాకపోయినా ఒకే కుటుంబంగా కొందరు వ్యక్తులు మారారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అనగనగా వారణాసిపురం అనే ఊర్లో సావిత్రి అనే పెద్దావిడ ఉండేది. సావిత్రి ఆ ఊర్లోనే పెద్ద గయ్యాలి. సావిత్రి భర్త చాలా రోజుల క్రితం ఒక కారు ప్రమాదంలో చనిపోతాడు. అప్పట్నుంచి సావిత్రి తన 2 పిల్లలైన రమేష్, కావ్యలని జాగ్రత్తగా చూసుకుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళిద్దరికీ ఎలా పెళ్లి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రమేష్ ఒక పెద్ద తిండిపోతు. తనకు ఏది కనిపిస్తే అది తింటూ తన కడుపుని నింపుకుంటూ ఉంటాడు. ఆకలికి హద్దు పద్దు ఉండదు. రమేష్ తిండిపోతుతనాన్ని అర్థం చేసుకున్న సావిత్రి తన బిడ్డను ఏమీ అనకుండా కోరినవన్నీ అడిగినవన్నీ తెచ్చిస్తూ తన కొడుకును మురిపెంగా చూసుకుంటూ ఉంటుంది. ఇకపోతే సావిత్రి కూతురు కావ్య. కావ్య ఎప్పుడూ తన మాటే నెగ్గాలి అనుకుంటుంది. తనకున్న తెలివితేటలకి ఎవ్వరైనా సరే
మౌనంగా ఉండిపోవాల్సిందేనని భావిస్తుంది. ఒకవేళ తన మాట నెగ్గకపోతే మాత్రం వాదిస్తుంది. తాను గెలిచే వరకు వాదిస్తూనే ఉంటుంది. వారణాసిపురం పట్నం కావటం వల్ల ఆ కుటుంబం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా బ్రతుకుతూ ఉంటుంది. ఒకరోజు ఆ ఇంటికి పెళ్ళిళ్ళ పేరయ్య వస్తాడు. అప్పుడు ఇంట్లో సావిత్రి ఉండదు. కావ్య ఒక్కతే ఉంటుంది. నమస్కారం అమ్మా, నేను మీ పెళ్ళిళ్ళ పేరయ్యని. బాగున్నారా తల్లి? అంటే మిమ్మల్ని మాకు రాసిచ్చేశారా అండి? అయ్యో తల్లి, అవేం మాటలమ్మా. నేను మీకు మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఊరి ప్రజలందరికీ పెళ్ళిళ్ళ పేరయ్యని. ఆ విషయం చెప్పొచ్చుగా. మీ పేరయ్యను అని చెప్పకపోతే ఏంటో. బుద్ధొచ్చిందల్లి. ఇక మీ ముందు అలా పిలవనులే గాని, ఇంతకీ అమ్మగారు ఉన్నారా? మా అమ్మ లక్షణంగా ఉంది. అయ్యో, నేను అడిగింది ఇంట్లో ఉన్నారా లేదా అని తల్లి. ఇంట్లో ఉంటే ఈ పాటికే మీ దగ్గరికి వచ్చి ఉంటుంది కదా. రాలేదంటే ఏంటి అర్థం? ఇంట్లో లేదని అర్థం. నాకు తెలిసిపోయిందిలే అమ్మా, కానీ నేను వెళ్ళొస్తాను. ఈసారి మీరు ఏ టైంలో ఉండరో చెప్తే ఆ సమయంలో వచ్చి అమ్మగారిని కలుస్తానమ్మా. మరీ అంత వెటకారం వద్దు, ఇక మీరు దయచేయచ్చు. ఇక పేరయ్య బయలుదేరుతూ ఉండగా అక్కడికి సావిత్రి వస్తుంది. సావిత్రి రాగానే పేరయ్య సంతోషంగా ఇలా అంటాడు. నమస్కారం అమ్మా, మీ అబ్బాయికి మంచి సంబంధం తీసుకొచ్చాను. చాలా మంచివారమ్మా, మీకు తగిన ఆస్తిపాస్తుల కంటే తక్కువే. చాలా మంచిది పేరయ్యా, నేను అడిగినట్లుగానే సంబంధం తీసుకొచ్చావు. ఇంతకీ అమ్మాయి అల్ది పల్లెటూరే కదా? అవునమ్మా, పల్లెటూరు అమ్మాయే. చాలా లక్షణమైన అమ్మాయి. పెద్దలంటే గౌరవం, ఇంటి పనులు చేయడంలో మంచి నేర్పరి, కష్టపడి పని చేసే స్వభావం ఉందమ్మా. ఎన్ని మాటలన్నా సరే భరించే శక్తి కూడా ఉన్నాయమ్మా. ఏంటమ్మా నువ్వు? మన స్టేటస్కి తగిన అమ్మాయిని కదా చూడాలి. ఇలాంటి అమ్మాయిని చూస్తే మన పరువేమవుతుంది. కావ్య, నువ్వు ఊరుకుంటావా? నీకేం తెలీదు, నాకు పల్లెటూరు అమ్మాయే కావాలి అంతే. అసలే మీ అన్నయ్య పెద్ద తిండిపోతు కదా. అలాంటి వాడు సుఖంగా ఉండాలంటే బాగా వంటలు చేసే అమ్మాయే వాడికి భార్యగా రావాలి. అదేవిధంగా నేను చెప్పినట్లు చేస్తూ నా మాటలకు భయపడుతూ ఉండే అమ్మాయి కావాలి. అప్పుడే నేను దాన్ని నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను. కోడలంటే ఇంటికి వస్తే సంతోషమే, కానీ అణిగి మణిగి ఉండే కోడలు వస్తే ఇంకా సంతోషం. అబ్బా అబ్బబ్బా, ఎంత బాగా ఆలోచించారమ్మా. రేపు మీ అమ్మాయి అత్తగారు కూడా ఇలానే ఆలోచిస్తుందేమో కదా. అంత సీన్ లేదు. నాకు గాని నన్ను చెప్పు చేతల్లో పెట్టుకునే అత్త వస్తే నేను ఊరుకోను. కూల్ డ్రింక్లో ఎలకల మందు కలిపి ఇచ్చేస్తాను. అత్త గొల తీరిపోద్ది. ఆహా, ఎంత చక్కటి ఫ్యామిలీ తల్లి. తల్లికి దగ్గ కూతురు, కూతురికి దగ్గ తల్లి. ఇద్దరూ మంచి మంచి పనులు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అందుకే అన్నారు ఇంటికి ఆడదే ఆధారము అని. ఇక వెటకారాలాపి వెంటనే వాళ్ళ ఇంటికి వస్తున్నామని చెప్పు. మేము రేపే బయలుదేరి వస్తున్నాం. చాలా సంతోషం అమ్మా, నేను అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాను మరి. ఇక ఆ రోజు కావ్య తన అన్న రమేష్కి ఫేస్ ప్యాకులు వేస్తుంది. తన అన్నని బాగా ముస్తాబు చేస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే మంచి పట్టు చీరను కట్టుకుని సావిత్రి తయారవుతుంది. కావ్య కూడా తన నగలు పెట్టుకుని బాగా అలంకరించుకుంటుంది. రమేష్ని కూడా ఇద్దరూ బాగా ముస్తాబు చేస్తారు. ఇక పల్లెటూరికి బయలుదేరతారు. ఆ పల్లెటూరులో పెళ్లిళ్ల పేరయ్య చెప్పిన ఇంటికి చేరుకుంటారు. ఆ ఇంటి ముందు పేరయ్య సావిత్రి వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. సావిత్రి వాళ్ళు రాగానే ఆనందంతో ఉరకలేస్తూ వారి వద్దకు వెళ్తాడు. ఆహా, ఆలస్యంగా వచ్చినా అద్భుతంగా వచ్చారమ్మా. మిమ్మల్ని చూస్తుంటే ఆ దేవతను చూసినట్టుగానే ఉందనుకోండి. ఇక నువ్వెప్పుడు మా అమ్మకి బిస్కెట్లు వేస్తూనే ఉంటావా ఏంటి? నిదానంగా మాట్లాడండమ్మా, నేనెప్పుడు బిస్కెట్లు తినలేదే. మరి మీ అమ్మకి ఎలా వేస్తాను చెప్పు. వద్దు, నాకిక ఇలాంటి అతిక ప్రసంగం చేయకండి. అక్కడ వాళ్ళ ముందు నా పరువు దీబాకండి. రండమ్మా రండి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక పేరయ్య సావిత్రి వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తాడు. అక్కడున్న వారిని పరిచయమూ చేస్తాడు. వీళ్ళేనమ్మా అమ్మాయి తల్లిదండ్రులు. ఆయన పేరు దొరస్వామి, ఆవిడ పేరు సరస్వతి. ఈ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వీళ్ళమ్మాయే శిరీష, మీరు చూడబోయే అమ్మాయి. చాలా సంతోషం అండి. అమ్మాయిని తీసుకురమ్మనండి. సరస్వతి, వెళ్ళి అమ్మాయిని తీసుకొనిరా, వెళ్ళు. ఇక సరస్వతి తన కూతురు శిరీషని తీసుకొని వస్తుంది. సావిత్రి కావ్యలు శిరీష వంకే చూస్తూ ఉంటారు. శిరీష చాలా అందంగా ఉండటంతో ఆమెనే తదేకంగా చూస్తూ ఉండిపోతారు. రమేష్ మాత్రం తన ముందు ఉంచిపెట్టిన స్వీట్లనే చూస్తూ నోటిని తడుపుకుంటూ ఉంటాడు. అమ్మా, అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. ఇక మీరు కూడా చూశారు కాబట్టి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఆ అమ్మాయి కూడా మాకు చాలా బాగా నచ్చిందండి. వెంటనే తాంబూలాలు మార్చుకుందాం. మాకు కట్న కానుకలైతే ఏమీ వద్దు. అమ్మాయికి మీరేమి ఇచ్చుకుంటారో ఇవ్వచ్చు. అయితే అబ్బాయిని కూడా ఒకసారి అడిగితే సరిపోతుంది కదమ్మా. నా కొడుకు నా మాటే వింటాడు. అమ్మాయి నచ్చిందని మాకు ముందే చెప్పాడులేండి. అయితే ఇంకేంటమ్మా, పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తానైతే. ఇక పేరయ్య పెళ్లి ముహూర్తాలు చూస్తాడు. వారం రోజుల తర్వాత మంచి ముహూర్తాలున్నాయని చెప్తాడు.
ఇక రెండు కుటుంబాలు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవటానికి పక్క గదిలోకి పంపిస్తారు. రమేష్ శిరీష ముందు మాట్లాడడానికి తడబడుతూ ఉంటాడు. మీరెందుకండి అలా తడబడుతున్నారు? తడబడలేదే, నా ఆశని అణుచుకుంటున్నాను. చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు. మీరు ముందు పెట్టిన స్వీట్లను కూడా తినివ్వలేదు. అందుకే ఇలా తడబడుతున్నాను. అయ్యో, మీకు స్వీట్లంటే ఇష్టమని తెలీదండి. ఇదిగోండి, ఇప్పుడే తీసుకొస్తానుండండి. వద్దులేండి, మళ్ళీ మా అమ్మ నన్ను తిడుతుంది. నేను ఇంటికి వెళ్ళాక తింటానులే. మిమ్మల్ని చూస్తుంటే చిన్నపిల్లాడిలా ఉన్నారండి. తినడం కోసం అంతగా ఆలోచిస్తున్నారేంటి? అవును, మీకు పాటలంటే ఇష్టమేనా? అబ్బాయి, నేను అంతగా పాటలు విన్నండి. అయితే మీ హాబీస్ ఏంటండి? మీకేవంటే ఇష్టం మరి? నాకు ఎక్కువగా తినటం అంటే ఇష్టమండి. నా హాబీనే తినటం. ఇంకా చదవటం, రాయటం, పాటలు వినటం, డ్యాన్స్ చేయటం ఇలాంటివేమీ పట్టించుకోను. నా ఆనందాలన్నీ నేను తినడంలోనే పెట్టుకుంటాను. అందులోనే నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. రమేష్ మాటలకి శిరీష నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రమేష్ శిరీషల్ని ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. బయటకు వెళ్ళిన శిరీషకు మరో షాక్ తగులుతుంది. తన మరదలు కావ్య కూడా శిరీషతో మాట్లాడాలని పట్టుబడుతుంది. ఇక చేసేదేమీ లేక శిరీష కావ్యని కూడా గదిలోకి పంపిస్తారు. వదినా, నేను నీ ఆడపడుచుని. అంటే నీకు భర్త తర్వాత భర్త లాంటి దాన్ని అనమాట. ఇంట్లో అందరు నా మాటే వింటారు. నా మాట అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. మరి మీరు ఇంటికి వస్తారు కదా, రాను రాను మీకే అర్థమవుతుందిలే. ఎంతసేపు నేనే మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుందిలే, అందుకే వింటూనే ఉన్నాను. ఇంతకీ మీ అన్నయ్యకైతే పెళ్లి చేసేస్తున్నారు కదా, మరి నీ పెళ్ళెప్పుడు? అంటే నాకు పెళ్లి చేసి అత్తగారింటికి తరిమేయాలని ఇప్పటి నుంచి నువ్వు ఆలోచిస్తున్నావా? అయ్యయ్యో, నేనలా అనలేదు. నీ మనసులో కూడా ఎవరైనా ఉన్నారా అని అడిగానంతే. ఇప్పటికైతే నా మనసులో ఎవరూ లేరు. కానీ పెళ్లి జరిగితే మాత్రం నా భర్తని ఇల్లరికమే తెచ్చుకుంటాను. చూస్తూ ఉండు. ఇక కావ్య శిరీష ఇద్దరూ అలా మాట్లాడుకున్న తర్వాత బయటకు వెళ్తారు. అందరూ సంతోషంగా మాట్లాడుకొని నవ్వుకుంటారు. ఇక ఆ తర్వాత సావిత్రి బయలుదేరుతుంది. రమేష్ ఓరకంటతో శిరీష వైపే చూస్తూ ఉంటాడు. శిరీష కూడా సిగ్గుపడుతూ రమేష్ని చూస్తూ ఉంటుంది. వాళ్ళ చూపులు అలా కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా ఇక వారి ప్రయాణం మొదలవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని మీ ముందుకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.